ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించిన క్షేమం అంతటి కొరకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు, ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనాలు, మన ఎడల చూపుతున్న తన ప్రేమ, దయ, జాలి, కరుణ, వీటన్నిటి కొరకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 26 వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. క్రొత్త వారికి పరిచయం చేయండి. మనం అందరం దేవునిలో ఎదగడానికి ఈ వాక్యం ఒక ఆధారంగా మనం ఉంచుకుందాం. 7:26 మత్తయి సువార్త. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. తండ్రి, మీ వాక్యపు లోతులకు మమ్మల్ని నడపండి. ప్రభు, మేము బుద్ధిమంతులుగా, బుద్ధి కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా, వివేచన కలిగిన వారుగా ఉండాలని మీరు కోరుతున్నారు. కానీ అప్పుడప్పుడు మా బలహీనతను బట్టి కొన్నిసార్లు బుద్ధిహీనమైన జీవితాన్ని జీవిస్తాం. దాని ప్రతిఫలం తప్పకుండా పొందాలి. అలాగే నీడలు భయభక్తులు కలిగి జ్ఞానవంతమైన జీవితం జీవించిన వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు. అది కూడా మేము గుర్తించి ఆ ప్రకారంగా నడవడానికి తగిన కృపాశక్తి దయచేయమని, వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేశంలో ఒక సరస్సు ఉంది. చాలా పెద్ద సరస్సు అది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి గాలి, అలాగే రకరకాల పక్షులు ఆ సరస్సులో విహరించడం వల్ల అందరూ కనుక చాలామంది ధనవంతులు ఆ సరస్సు చుట్టూ ఉన్నటువంటి స్థలాలు కొనుక్కొని పెద్ద పెద్ద భవనాలు, చిన్న చిన్న భవనాలు కూడా కట్టుకుని ఎల్లప్పుడూ ఆ ఆహ్వానాన్ని వారు పొందాలని, ఆ ఆహ్లాదాన్ని వారు కలిగి ఉండాలని వారికి ఆశ. కాకపోతే ఆ సరస్సు చుట్టూ కూడా చాలా ఇసుక గుట్లు ఉన్నాయండి. కనుక కొద్ది కాలం అయిన తర్వాత ఈ ఇళ్ళు మెల్లమెల్లగా ఇసుకలోకి కూరుకుపోవడం ప్రారంభించాయి. చూడండి, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటే ఇసుకలోకి కూరుకుపోవడం ప్రారంభించాయి. కనుక చాలామంది ఆ ఇసుక మేటలు తొలగిస్తే మా భవనాలు నిలబడతాయి కదా అని చాలా ఖర్చు పెట్టి ఆ ఇసుక మేటలు తొలగించే ప్రయత్నం చేశారు. కానీ వారి ఫలితం దక్కలేదు. కారణం ఏంటంటే అది కొద్దిపాటి ఇసుక కాదు. అది కొద్దిపాటి ఇసుక కాదండి. చాలా ఎక్కడో అడుగు భాగం నుంచి ఉన్నటువంటి ఇసుక. కనుక ఈ భవనాల యొక్క బరువుకి మెల్లగా ఇసుక కొంచెం అటు ఇటు పక్కకు జరిగి ఒక్కొక్కటి క్రిందికి దిగిపోవటం మనం చూస్తాం. అలాగే సముద్ర తీరాన ఉండేటువంటి వారు సముద్రం మీద వచ్చేటువంటి గాలి, సముద్రాన్ని చూస్తూ అక్కడ ఎగిరేటువంటి పక్షులు, అందులో తిరిగే ఓడలను చూస్తూ చాలా ఆనందంగా సంతోషంగా గడపాలని అక్కడ గృహాలు కట్టుకుంటారు, అపార్ట్మెంట్స్, అందులో ఫ్లాట్లు కొనుక్కుంటారు, ఎక్కువగా ఖర్చు పెడతారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వారి వాహనాలన్నీ తుప్పుపట్టిపోతూ ఉంటాయి. ఆ ఇంటికి వాడిన కిటికీలన్నీ తుప్పుపట్టిపోతూ ఉంటాయండి. తుప్పుపట్టిపోతే పర్వాలేదు, అవి మెల్లగా ఆ తుప్పు తినేసి కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ అవన్నీ మార్చాలి. ఇంట్లో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా తుప్పు పట్టిపోతూ ఉంటాయండి. మీరు గమనించాలి. ఎందుకు అంటే ఇది ప్రకృతిలో ఉండేటువంటి విపత్తు. మరి ఆధ్యాత్మికంగా కూడా మన మీద మనం ఆధారపడితే, అందుకనే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అని అన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున వింటున్నాం, ఆలయానికి వెళుతున్నాం, ఆరాధిస్తున్నాం, బోధకుల యొక్క బోధలు వింటున్నాం, ప్రైవేటు వారు చెప్పే బోధలు వింటున్నాం, టీవీలో వచ్చే వాక్యాలు వింటున్నాం, బాగానే ఉంది. కానీ వాటిని ఆచరించే సమయంలో ఎక్కడో వెనుకబడతాను, ఎక్కడో కొంచెం నిర్లక్ష్యం, ఎక్కడో కొంచెం అశ్రద్ధ, పర్వాలేదులే జరిగిపోతుంది కదా అనేటువంటి అశ్రద్ధ, దానివల్ల నష్టం జరుగుతుంది. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి మధ్య ఉండేటువంటి తేడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరమండి. ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారి గురించి 2 మాటలు చెప్పుకున్నాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏమంటాడంటే, పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకుందరు. పురుగుల గూడు ఎంత ఉంటుందండి?
చాలా చిన్నగా ఉంటుందండి. ఎందుకంటే అది పెట్టేటువంటి గుడ్లలో నుంచి లార్వ బయటకు వస్తుంది. కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ అవి బయటకు వచ్చేసి ఎగిరిపోతూ ఉంటాయి ఆ లార్వాలు కాస్త. కనుక దానికోసం పెద్ద స్థలం అక్కర్లేదు. మనుషుల యొక్క ప్రయత్నాలు అలాగే ఉంటాయని యోబు గారు అంటున్నాడు. పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకుని గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందరు. అంటే అది టెంపరీ అనమాట అండి, ఏది పర్మనెంట్ కాదు. ఆ పురుగు పిల్లల కోసం పెట్టేటువంటి గూడు పర్మనెంట్ కాదు. కావలివాడు కట్టుకునేటువంటి షెడ్ ఎంతసేపు ఉంటాడు? 8 hours డ్యూటీ అనుకుందాం. ఆ 8 hours డ్యూటీ కోసం భవనం కట్టుకోడు, టెంపరీగా ఏదో వేసుకుంటాడు. కొంచెం గాలి తగలకుండా, కొంచెం ఎండ తగలకుండా, లేకపోతే వర్షం బారిన పడకుండా ఒక చిన్న టెంపరీ షెడ్ వేసుకుంటాడు, కాపలా కాస్తాడు, డ్యూటీ అయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇది మనిషి యొక్క బ్రతుకును సూచించేటువంటి మాటలు ఇవి. ఏమండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం గమనించగలిగితే యోషియా కుమారుడైన షల్లూమును గురించి వ్రాయబడిన మాటలు. ఇది 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. యోధారాజు యోషియా కుమారుడైన షల్లూము అనే మాటకి ప్రతిదండన అని అర్థం. చూడండి, ఆ పేరులోనే ఒక అర్థం, ప్రతిదండన. షల్లూము అనే మాటకి ఏమండి, అక్కడ 14వ వచనం, గొప్ప గొప్ప భవనాలు, విశాలమైన గదులు, వాటికి విస్తారమైన కిటికీలు, గాలి వెలుతురు రావడానికి వీలుగా, సీలింగ్, దేవదారు సరంబి. ఇక ఆ రోజుల్లో ఇంగిలీకము అంటే సింధూరం రంగు మనకు తెలుసు కదండి. ఆ రంగు వేయటం ఆ రోజుల్లో గొప్ప వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉండే రంగు అది, సింధూరపు రంగు. ఇవన్నీ కూడా ఈ షల్లూము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ గమనించండి, తండ్రి అయిన యోషియా జీవితానికి షల్లూము జీవితానికి ఎంత తేడా అంటే 16వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ యోషియా గురించి నీతి న్యాయములు కలిగిన రాజుగా, ఏమండి, దీనులకు దరిద్రులకు న్యాయం చేసేటువంటి రాజుగా మనం యోషియాను గురించి చూస్తామండి. అలాగే ఒక గొప్ప రిఫార్మర్గా మనం యోషియాను కూడా చూస్తాం. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆయన యెహోవాను తెలుసుకున్నాడు కనుక, యెహోవాను అర్థం చేసుకున్నాడు కనుక, యెహోవా ఆలోచనలు ఉద్దేశాలు గమనించాడు కనుక, నేను ఈ ప్రకారంగా ఉండాలనుకున్నాడు కనుక, నీతి న్యాయాలు కలిగి దీనులకు దరిద్రులకు న్యాయం చేస్తూ ఒక మంచి రాజుగా. కానీ ఆయన కుమారుడైనటువంటి షల్లూము బాగానే పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు. ఏమంటే గొప్ప గొప్ప భవనాలు, విశాలమైన గదులు, విశాలమైన కిటికీలు, దేవదారు సరంబి అంటే సామాన్యులకు అందుబాటులో లేనటువంటి రాజసౌధాలు కట్టించాడు. కానీ 19వ వచనం చూస్తే యెరూషలేము గుమ్మమునకు అవతలకు అతడు ఏడవబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా అతడు పాతి పెట్టబడును అని రాయబడిందండి. గాడిద అనేది బరువులు మోయటానికి ఉపయోగపడదు తప్ప, లేకపోతే మనుషుల్ని ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప, అది దేవుని యొక్క ఆరాధనకు అది ఉపయోగపడేది కాదు. ఓకే, యేసయ్య తన చివరి ప్రయాణం యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన గాడిదను ఆ మట్లాదు అన్నాడు, మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగని నేను కానీ ఒక గాడిద చనిపోతే పెద్దగా శ్రద్ధ తీసుకోరనమాట అండి. ఏదో ఊరి వెలుపలకు తీసుకెళ్ళి దాన్ని అలాగ ఖననం చేసి వచ్చేస్తారనమాట అండి. యెరూషలేము గుమ్మములకు అవతలకు అతడు ఏడవబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా, అంటే ఒక రాజుగారు ఎంత హీనంగా, ఎంత దీనంగా, ఎంత దరిద్రంగా సమాధి. కారణం ఎవరు? ఇతడు దేవుని తెలుసుకోకపోవటం వల్ల. అతని తండ్రి అయినటువంటి యోషియాను గురించి ఎంత మంచి మాటలో, దానికి వ్యతిరేకంగా ఈయన గురించి మనం చూస్తామండి. అలాగే దానియేలు గ్రంథంలో ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే నెబుకద్నెజరు గురించి, అక్కడ అతను బబులోను దేశానికి చెందినటువంటి రాజుగారు యెరూషలేము మీద దాడి చేశాడు. చాలా లక్షల మంది ఇశ్రాయేలుని చంపేశాడు. కొంతమందిని బందీలుగా పట్టుకుని బబులోను దేశానికి వారిని బందీలుగా తీసుకొచ్చాడు. అతను అనుకుంటున్నాడు, ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతకు కనపరచుకే నా రాజధాని నగరుగా దీనిని నేను కట్టించాను. నేను ఇది కట్టడంలో నా ప్రభావం, నా అధికారం, నా తెలివి, నా జ్ఞానం, నా సంపద అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడండి. ఇది 30వ వచనంలో మనం చూస్తామండి.
దేవుణ్ణి ఎరగక, దేవుని మీద ఆధారపడక, ఇది నా తెలివి, నా జ్ఞానం అని ఒక వ్యక్తి అనుకుంటే అతని నోట్లోంచి ఇలాంటి మాటలే వస్తాయి. మీరు 32వ వచనం చూస్తే, మనుషులు అతనిని తమ యొద్ద నుండి తరిమెదరు, అడవి జంతువుల మధ్య నివాసము చేయును, పశువుల వలె అడవి గడ్డి మేయును. నెబుకద్నెజరు జీవితంలో ఇవన్నీ మనం జరిగిపోయి చూసామండి. ఎంత విచారం! సకల వైభవాలు అనుభవించినటువంటి రాజు, చక్రవర్తి, 3 నెలల ప్రయాణం బబులోను దేశం నుంచి యెరూషలేముకు వచ్చి యెరూషలేము మీద దాడి చేసి లక్షల మంది యూదులను చంపేసి కొంతమందిని పట్టుకుని బానిసలుగా బబులోను దేశానికి తీసుకువెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని, బంగారము వెండి పాత్రలన్నీ దోచుకుని అవన్నీ తన రాజధానికి తెచ్చుకుని తన యొక్క ట్రెజరీలో వాటన్నిటిని దాచుకున్నటువంటి ఈ రాజు చివరికి ఏమైపోయాడంటే, మనుషుల దగ్గర నుండి మనుషుల చేత అతను తరమబడి అడవిలోకి వెళ్ళిపోయి అడవి జంతువుల మధ్యలో నివాసం చేస్తూ పశువులాగా గడ్డి మేయాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా గమనించాలి. కనుక ప్రియమైన దేవుని మాటలు, దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండను. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో బుద్ధిహీనత ఉండొద్దండి. బుద్ధి కలిగిన వారిగా తప్పిపోయిన కుమారుడు అతడు సర్వనాశనం అయిపోయిన తర్వాత ఒక మాట ఉంటుందండి అక్కడ, బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని, ఆ తండ్రితో తను ఏం మాట్లాడాలి అప్పుడు రిహార్సల్. అంతవరకు బుద్ధి లేని వాడు కనుక అలాగే ఉన్నాడు పతనావస్థలో. బుద్ధి వచ్చిన తర్వాత తన జీవితాన్ని మలుచుకున్నాడు, తిరిగి మళ్ళీ పూర్వపు వైభవాన్ని పొందగలిగాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, లోక 12:18 ధనవంతునికి ప్రగల్భాలు కదా, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా సుఖించుము, ఇదంతా నీ కొరకే సంపాదించిన, ఒకవేళ ఈ దేశంలో 7 సంవత్సరాలు కరువు వచ్చినా నీకు ఏమి ఇబ్బంది లేదు. ఆయనేమన్నాడు, వెర్రివాడా అని అన్నాడు. యు ఫూల్ అనే మాట చూస్తాం అక్కడ. అంచేత లోకపరమైన ధనం కాదు మనకి కావాల్సింది, దేవుని ఎడల దేవునిలో ధనవంతుల కండి, దేవుని ఎడల దేవునిలో ధనవంతులుగా ఉండటం అనేది మనం నేర్చుకోగలిగితే. ఏమండి, బుద్ధిహీనుల యొక్క గుణం ఎలాగ ఉంటుందంటే, బుద్ధిహీనుల యొక్క గుణగణాలు ఎలాగ ఉంటాయంటే, 53వ అధ్యాయం కీర్తన గ్రంథం 53వ కీర్తన మొదటి వచనాన్ని గమనిస్తే, 53వ కీర్తన మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నా తెలివి చాలు, నా జ్ఞానం చాలు, నా ఆలోచన చాలు, లేకపోతే నా పరపతి, నా స్ట్రాటజీ ఇలాగ అనుకుంటారు వారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలను, వాళ్ళు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. ఎప్పుడైతే దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడో వాడు మేలు చేయడు. మేలు చేయడం అంటే ఏం చేస్తాడు? కీడు చేస్తూ ఉంటాడు. కీడు చేసినవాడు ఎంతకాలం వర్ధిల్లుతాడు? కీడు చేసినవాడు ఎంతకాలం లోకంలో వర్ధిల్లగలుగుతాడు? తప్పకుండా ఏదో ఒక రోజున పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. కనుక చెడిపోయినటువంటి వారు చెడిపోయిన కార్యాలు చేస్తారు, చెడిపోయిన బ్రతుకు వారు బ్రతుకుతూ ఉంటారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మూఢులు చేయు అపరార్థ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. మూఢులు మూర్ఖత్వంగా ఉండి ప్రజల కోసం, వాళ్ళ కోసం దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీరు గమనించండి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు మహాహేరోదు ఈ ప్రాంతం అతడిని పరిపాలన చేస్తున్నాడు. అతడు రోమా ప్రభుత్వం చేత రాజుగా నియమించబడ్డాడు. అతడు యూదుడే కానీ యెహోవా దేవుని భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవాలయం కట్టాడు. మహాహేరోదు దేవాలయ నిర్మాణం యేసుప్రభు పుట్టడానికంటే ముందే ప్రారంభించి దేవాలయాన్ని చక్కగా నిర్మించి దానికి గోడలకి బంగారపు రేకును పూత పూయించి చాలా వైభవంగా సొలొమోను మంటపాలను చదువుతాం. 5 మంటపాలు కూడా మహాహేరోదు యొక్క నిర్మాణమే. అది సొలొమోను కట్టినప్పుడు ఆ మంటపాలు లేవండి. సొలొమోను కోనేరు దగ్గర ఒక మంటపం చూస్తాం మనం, 5 మంటపాలు. అవన్నీ ఈయన నిర్మించిన ప్రజల యొక్క సౌకర్యం కోసం. ఇదంతా దేవుని మీద భక్తితో కాదు. ప్రజలు, యూదులు తనను మరొకసారి ఎప్పటికీ రాజుగా అంగీకరించాలనేది అతని యొక్క తపన. దేవుని మీద భయభక్తులు లేవు. అందుకనే జ్ఞానులు వచ్చి అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. కలవరపడ్డాడు, కంగారు పడ్డాడు, శాస్త్రులను పిలిచాడు. పాత నిబంధనలు ఏమి బయటందో చెప్పమన్నాడు. వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు చేతులు కట్టుకుని లోబడ్డానికి బదులుగా మీరు వెళ్ళి చూసిరండి, నేను వెనకాల నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పి వాళ్ళు తిరిగి రాలేదు.
ఒక రోజు 2 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు టైం చూస్తుంటాడు. ఎందుకంటే యెరూషలేము నుంచి బెత్లెహేము 8 మైళ్ళ దూరం. వెళ్ళటం పెద్ద కష్టం కాదు, తిరిగి రావటం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3-4 రోజులకైనా తిరిగి రావాలి. రాలేదు. వెంటనే ఆ బెత్లెహేము దాని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న 2 సంవత్సరాల లోపున వయసున్న పసిబిడ్డలందరినీ, మగబిడ్డలందరినీ చంపేయమన్నాడు అంతే. దేవుడి మీద భక్తి లేదు. మూఢులు చేయు అపరార్థ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. నువ్వు దేవాలయం కట్టావు కదా, నువ్వు మంచోడు కాదు. బాగా గమనించాలి. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. చిన్న బిడ్డలని మమకారం లేకుండా చరిత్ర చూస్తూ ఉంటే బెత్లెహేము ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు వయసున్న 21 మంది మగబిడ్డలను చంపేశారటండి సైనికులు వెళ్ళి. ఎంత బాధాకరం. రామాలు అంగలార్పు అనే మాట మనం చూస్తామండి. ప్రవచనం. ఎంతమంది తల్లులు ఏడ్చుంటారు. ఎన్ని కుటుంబాలు మగబిడ్డలను పోగొట్టుకుని. అంటే ఆడబిడ్డలను పోగొట్టుకుంటే దుఃఖం ఉండదని కాదండి, ఉండొద్దని కాదు. బిడ్డలే. ఆ తల్లులు, ఆ కుటుంబాలు ఎంత అల్లాడిపోయి ఉంటాయి ఆ దినాల్లో. ఆ శాపం ఊరుకునే పోతుందా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టెల వలె ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచు అవివేకిగా కనపడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే. అప్పుడప్పుడు బాధగా ఉంటుందండి. బాతు గుడ్లు పెడుతుంది కానీ పిల్లల్ని చేయదు. బాతుగుడ్లు తెచ్చి కోడి కింద పెట్టి పిల్లల్ని చేయించేవారు పూర్వీకులు. మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. అది పొదిగిన తర్వాత గుడ్లోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఈ తల్లి వాటిని తిప్పుతూ ఉంటుంది, వాటికి మేత ఎలా తినాలో నేర్పిస్తుంది. అంతా బాగానే ఉంటుందండి. ఏదైనా నీరు కొంచెం కనపడేటప్పటికి ఈ బాతు పిల్లలు నీటిలోకి వెళ్ళిపోతాయి. పాప మా తల్లి ఒడ్డు నిలబడి వాటిని బాధతో పిలుస్తూ ఉంటుంది, కోకో అని. కానీ ఇవి బాతు పిల్లలు కదా, ఆ నీటిలోంచి బయటకు రావు. చిన్నప్పుడే నీటిలో ఈదుతూ ఇంకా విసిగిపోయి ఒక్కతే వెనక్కి వస్తుందండి. ఆ తల్లి బాధ ఎంత బాధ. అలా ఉంటుంది బుద్ధిహీనుని యొక్క జీవితం, బుద్ధిహీనుని యొక్క ప్రవర్తన అలా ఉంటుంది అన్నాను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడి దానిని విడవవలసి వచ్చును, అటివాడు కడపట్ట వాటిని విడుచుచు అవివేకగా కనపడును. వద్దు. ఏదైతే దేవుడు మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడో, దేవునికరంగా ఇచ్చాడో దానిని మనం అనుభవించాలి, దానిని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మన బిడ్డలు దానిని అనుభవించాలి. అంతే తప్ప నువ్వు మధ్యలో దాన్ని విడిచిపెడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. ఎంత ఈ బుద్ధిహీనమైన జీవితాన్ని దాన్ని ఎవరు సరిచేయలేరండి, సరిచేయలేరు. ఎందుకంటే 36వ కీర్తన 12వ వచనం చూస్తే, ఇదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పాడద్రోయబడి ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆ స్థితిలోనే ఉంటారు, అంతే, బయటకు రాలేరు. కనుక బుద్ధిహీనుని పోలి ఉన్నాడు, ఇసుక మీద తన ఇల్లుని కట్టినవాడు. వద్దండి, మనం అలా ఉండొద్దు. బండ మీద ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. తిరిగినట్టే ఉంటుంది, బ్రతికినట్టే ఉంటుంది, జీవించినట్టే ఉంటుంది. కానీ వారు అక్కడ పడున్నట్లు లెక్కే. లేవలేకుండా వాడు పడద్రోయబడి ఉన్నాడు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇంకా లేవటం ఉండదన్నమాట. అంటే అది ఇర్రిపేరబుల్ అనే మాట చూస్తాం, చూసారా? వాళ్ళని ఎవరు బాగు చేయలేరు అనమాట అండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. ఎవరి మీదకి? ఎవరైతే బుద్ధిహీనంగా ఉంటారో, బుద్ధిహీనమైన బ్రతుకుతారో, ఏమండి, వారి మీదకి ఆపద చాలా సడన్గా హఠాత్తుగా వచ్చును. వారు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. బుద్ధిహీనమైన జీవితం తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు నాశనానికి గురవుతుంది. కనుక మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మన చేతిలో బైబిల్ పెట్టారు. దేవుడు మనల్ని ప్రేమించి బైబిల్ చదవగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ మనకు చదువు లేకపోతే ఎవరో ఒకరు చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వినగలిగే చెవులు ఇచ్చాడు. కనుక ఆ మాటలు, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు
మన బ్రతుకులు మార్చుకోవాలి. బుద్ధి లేని వాడిగా, బుద్ధి లేని దానిగా ఉండకుండా బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి మనం ముందుకు వెళ్ళాలి. మార్క్స్ సువార్త 3:29 ఒక మాట ఉంటుందండి. పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయి వాడిప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేయివాడయుండును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలాసార్లు దేవుని తేలిగ్గా మాట్లాడేవారు, దేవుని గురించి తేలిగ్గా సంభాషణ చేసేవారు, దేవుని తేలికగా తోలనాడేవారిని చూస్తామండి. నేను బయట వారి గురించి మాట్లాడటం లేదు, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ బోధకుల గురించి మాట్లాడుతున్నాను. క్షమించండి, బాధతో ఈ మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయువాడు ఇప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేయువాడై ఉండునని మీతో నిశ్చయంగా. నిత్య పాపము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇంకా దానికి క్షమాపణ దొరకదండి. జాగ్రత్త, దేవుని గురించి తేలిగ్గా మాట్లాడద్దు. ఆయనను ఎంతగా మనం హెచ్చించగలిగితే, ఎంతగా గౌరవించగలిగితే, ఎంతగా పూజించగలిగితే, ఎంతగా ఆరాధించగలిగితే అంత దీవెనలు పొందుతావు. తేలిగ్గా మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. ఏమండి, అందుకని లూకా 16:36లో అబ్రహాముకును ధనవంతుడికి మధ్యన సంభాషణ ఎలా ఉంటుందంటే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటుకోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య అగాధము ఉంచబడి ఉన్నది. పెద్ద అగాధం. మాటలు వినపడుతున్నాయి, ఒకరి మాటలు ఒకరికి వినపడుతున్నాయి, కానీ మేము అక్కడికి రాలేవు, నువ్వు ఇక్కడికి రాలేవు. ఒక పెద్ద అగాధం ఉండిపోయింది నీకు మాకు మధ్యలో. ఎవరు వారు? బుద్ధిహీనులకి, బుద్ధి కలిగిన వారికి, దేవుని మాటలు వినేవారికి, వినని వారికి, లోబడేవారికి, లోబడని వారికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉండిపోయింది. మీరు అక్కడే ఉండాలి, మేము ఎక్కడే ఉంటాం. మాటలు వినపడుతున్నాయి. ఆయన తండ్రి అయిన అబ్రహాంని సంబోధిస్తే నా కుమారుడైన అబ్రహాం గారు కూడా సంబోధిస్తున్నాడు, కానీ సుఖమేంటి? సుఖమేంటి చెప్పండి? అందుకని ఏశావు గురించి పౌలు గారు హెబ్రీ 12:17 ఒక మాట రాశారండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము, ఆశీర్వాదాల కోసం ఆశతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని ఎరుగుదుము. వద్దురా బాబు అంటే ఇంకో జీవితం, కుదరదంటే ఇంకొక జీవితం. ఏ కుటుంబంలో బిడ్డనైతే తాను చేసుకోకూడదో ఆ కుటుంబంలో బిడ్డల్ని వివాహం చేసుకోవటం, ఇవన్నీ శాపానికి కారణం కాదా? ఇవన్నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం కదండి. తర్వాత ఏడిస్తే లాభం ఏంటి? పశ్చాత్తాపడితే లాభం ఏంటి? తప్పే చేశాడు యాకోబు, చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు కూడా చేశాడు. కానీ దేవుని ఎప్పటికప్పుడు క్షమాపణ కోరుతూ ఆయన అడుగు జాడలు నడిచాడు కనుక ఆశీర్వాదానికి తాను కారకుడయ్యాడు. తన కుటుంబం ఆశీర్వదించబడదు. తన బిడ్డలు వారందరూ కూడా 12 గోత్రాలకు గోత్రకర్తలుగా వారు ప్రస్తుతింపబడ్డారు. ఇప్పటికీ కూడా ఆ గోత్రాల పేరుతోనే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలతో ఏదో ఒక గోత్రానికి చెందిన వారిని వారు ధీమాగా, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు ప్రియులారా. అందుకనే ఆయన అంటాడు, ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద మనసు పెడదాం, దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడదామండి. మన పరిస్థితులు, మన చింత, మరణం ఇవన్నీ కూడా మనల్ని కృంగదీయవచ్చు. కానీ ఇసుక మీద కట్టబడిన ఆ పునాది కృంగిపోయినట్టుగా మన పునాది ఉండడానికి వీల్లేదు. కృంగిపోయే పరిస్థితులు మనం ఉండడానికి వీల్లేదండి. నిరీక్షణ క్రీస్తు అనే బండ మీద కట్టబడి స్థిరమైన పునాది మీద దృఢ విశ్వాసంతో కట్టుటకు శ్రమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏ విషయాల్లో క్రీస్తులకు అవిధేయులుగా ఉన్నామో మనం పరీక్ష చేసుకుందాం. అయ్యా, నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ తప్పిదం ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ లోపం ఉంది. నేను నీ వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు నేను తెలుసుకోగలిగాను. నన్ను క్షమించు, నేను మరలా నీ బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఒక చిన్న తీర్మానంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం అంతా మనం కాపాడబడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మా జీవితాలకు కావలసిన నీ సువర్తమానాన్ని నీ వాక్యం ద్వారా మాకు మీరు అందిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఏ సమయంలో మాకు ఏం కావాలో మీకు తెలుసు, అది మీరు మాకు ఇస్తున్నారు. నీకు వందనాలు నాయన. జీవితపు అవసరాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చబడడానికి వీలుగా మాకు మీరు వాక్యం ఇస్తున్నారు. నీకు వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వినడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా మేము
ప్రవర్తించాలి, జీవించాలి, నడవాలి అనే తీర్మానంతో ముందుకు వెళ్ళగలిగే ధన్యత దయచేయండి. మీ కృపాక్షేమములు మా ప్రియుల వెంట రానివ్వండి. వింటున్న వీక్షిస్తున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగే ప్రతి సంఘాన్ని, సంఘబిడ్డలు, విశ్వాసులు వీరందరిపై నీ కృపవర్షాన్ని కుమ్మరించండి నాయన. ప్రభు, మా జీవితంలో మీ యెడల అశ్రద్ధ కానీ, భక్తిహీనత కానీ, లోబడనొల్లని జీవితం కానీ ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తండ్రి, సహాయం చేయి. ప్రియులకు ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యకలాపాల్లో తోడుగా ఉండి నడిపించండి. ప్రతి విధమైన క్షేమం, కాపుదల, సంరక్షణ దయచేయి. నేను బిడ్డలకు స్టడీస్లో తోడుగా ఉండి నడిపించండి. ఇగో నాయన, మరి ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది అంటే పరీక్షలకు దగ్గర పడిపోయినట్టే. కనుక సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదవాలి. అందుకు తగిన తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ఇవ్వండి. తల్లిదండ్రులు వారిని చదివించడానికి ఎంత కష్టపడుతున్నారో, వారి సుఖాలు సౌఖ్యాలు మాని బిడ్డల కొరకు వారు ఎంత ప్రయాసపడుతున్నారో వారు గుర్తించాలి. శ్రద్ధగా చదవడానికి తగిన సమయం తెచ్చి విదేశాల్లో ఉండే బిడ్డలు, వారి కుటుంబాలను దీవించండి. ఉద్యోగాలు, వారికి చదువులు సహాయం చేయండి. బలహీనలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యలు, చికాకుల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నవారు ఉన్నారు. ఎవరికి ఎలాంటి విడుదల కావాలో, ఎలాంటి స్వేచ్ఛ కావాలో, ఎలాంటి స్వస్థత కావాలో, ఎలాంటి ఆదరణ, ఓదార్పు కావాలో మీకు తెలుసు. వారిని అందరూ జ్ఞాపకం చేసుకుని వారు ఏదైతే పొందగలిగినారో సమస్తాన్ని సమకూర్చున్న ఆయన. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులను వారిని కనికరించిన ఆయన. ఇదిగో మరి చలికాలం గడిచి తిరిగి మరలా మెల్లమెల్లగా ఉష్ణోగ్రతలు పెరిగి మరొక ఋతువులో మేము ప్రవేశించబోతున్నాం. ఈ సమయంలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఎదురవుతాయి. వాటన్నిటిలో కూడా మీ కాపుదల దయచేయండి. ప్రభువా, సంఘాలన్నింటిని దీవించండి. సంఘ కాపురులు, విశ్వాసులు ప్రతి ఒక్కరిపై నీ కృప కుమ్మరించండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా రాష్ట్ర నాయకులు, అధికారులు, మా దేశ నాయకులు, అధికారులు అందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. ప్రతి దేశంలో క్రైస్తవ్యాన్ని గురించినటువంటి వివక్షత చూస్తున్నాం నాయన, దాడులు చూస్తున్నాం. అరికట్టి ఏ బిడ్డలైతే కష్టంలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో తండ్రి, వారికి ఆదరణ, ఓదార్పు దయచేయి. నెమ్మది దయచేయి. శాంతి, సమాధానాలు దయచేయి. ప్రభువా, మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసు నామమును వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మనజనాహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేయున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.